హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అనదర్ వ్లాగ్తో మీ ముందరకు వచ్చేసాను. ఇది మనం మండే వ్లాగ్. మండే అంటే యాజ్ యూజువల్ మళ్ళీ మనం బ్యాక్ టు రొటీన్ అనమాట. ఇక్కడ నేను పొద్దున్నే లేచి చూసేటప్పటికి చాలా పెద్ద వాన పడింది. ఆల్మోస్ట్ ఫోర్ నుంచి స్టార్ట్ అయింది, 3 నుంచి స్టార్ట్ అయిందో నాకు అంత తెలీదు. నేను లేచినప్పుడైతే చాలా పెద్ద వాన పడింది. అప్పుడు అంత గచ్చంట బాగా తడిగా అండ్ బాగా తుప్పలు పడుతున్నాయి. ఇంకా ఆ వానలో అయితే నేను అంత పొద్దున్నైతే నేను వర్కౌట్ చేయలేదు. సో ఇక్కడ నేను ఫ్రెష్ అప్ అయిపోయి నేను జిమ్కి వెళ్తున్నాను అనమాట. వెళ్ళేటప్పుడు అసలు ఎంత వాన పడితే చాలు ఎంత గ్రీనరీగా తయారవుతుందో. అసలు వెదర్ కూడా చాలా చాలా బాగుంటుంది. సో అందుకని రెయినీ డేస్ అంటే నాకు చాలా ఇష్టం. అలానే పెద్ద వాన పడితే అంత ఇష్టం ఉండదు. సో ఇక్కడ నేను జిమ్ నుంచి ఇంటికి వచ్చేటప్పుడు అమ్మ సరుకులు చెప్పారనమాట. అవి తీసుకొని వస్తున్నాను, లైక్ టూత్ పేస్ట్ అండ్ ఆ రోజు ఏదో స్పెషల్ ఇంట్లో చేస్తున్నారు, లైక్ పరోటా చేస్తున్నారు. వాటిలో కావాల్సినవి అవన్నీ నేను తీసుకున్నాను అనమాట. అండ్ ఇంకా గసగసాలు, కొన్ని క్యాషూ నట్స్ అవన్నీ నేను తీసుకొని రిటర్న్ అయిపోయాను. రిటర్న్ వచ్చేటప్పుడు అప్పుడే కొంచెం తడి పొడిగా అగ్గొస్తుంది అనమాట. నేను ఆ రోజు జిమ్ నుంచి వచ్చేటప్పటికి ఫుల్ స్వెట్, అసలు ఫుల్ ఓపిక లేదు. ఇంకా ఆ రోజైతే నాకు ఓపిక లేదని యోగా అయితే స్కిప్ చేశాను. వీక్లీ 5 days కదా, ఇంక నేను మంగళవారం నుంచి సాటర్డే దాకా చేయాల్సింది. సో ఇక్కడ మా అమ్మ అయితే అంట్లు తోముతున్నారు. ఇక్కడైతే లహరి అయితే పరోటా చేస్తుంది, ఒక పక్క కర్రీ కూడా చేస్తుంది. ఆ రోజు మార్నింగ్ టిఫిన్ సెక్షన్ తనే చేసింది అనమాట. చాలా బాగా చేసింది పరోటా అండ్ షార్వా. నాకైతే చాలా బాగా నచ్చినాయి. నేను తినేది కొంచెం లేట్గా కాబట్టి అప్పటికైనా ఆరిపోయినాయి. వేడి వేడిగా ఉంటే మాత్రం చాలా చాలా టేస్ట్గా ఉన్నాయి. చాలా బాగా చేసింది. సో ఇవాళ నేను ఏం చెప్పాలనుకున్నాను అంటే, మీకు ప్రోటీన్ సోర్స్ గురించి చెప్తాను అన్నా కదా. సో ఇవాళ అయితే నేను మార్నింగ్ యోగా చేయలేదు కాబట్టి లేకపోతే ఆ క్లిప్స్లో పెట్టేసేదాన్ని. సో బేసిక్ ప్రోటీన్ సోర్సెస్ ఏంటో చెప్తాను నేనండి. సోయా చంక్స్, లైక్ పల్సెస్ అండ్ దాల్ అండ్ రాజ్మా, ఇవన్నీ ప్రోటీన్ సోర్స్. ఇవన్నీ మీ డైట్లో ఇంక్లూడ్ చేసుకోవచ్చు. మీకు ఇంకా ఎక్స్ప్లెయిన్గా నేను ఇంకో వీడియోలో చెప్తాను, లేకపోతే వ్లాగ్ లెంత్ అయిపోతుంది. సో నేను నెక్స్ట్ వీడియోలో ఫుల్గా డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఏ తీసుకోవాలి ఏ తీసుకోకూడదని, ఎందుకు ఏ తీసుకోవాలని. సో ఇక్కడైతే నేను బిఫోర్ లాస్ట్ వీక్ నేను ఆర్ట్ కంప్లీట్ అయిపోయింది కదా, దానికి పెయింటింగ్ వేయలేదు కదా. నేను ఇంక ఈరోజు అయితే పెయింటింగ్ చేస్తున్నాను అనమాట. చిన్ని కృష్ణ ఎంత క్యూట్గా ఉన్నాడు. ఆ పెయింటింగ్ వేసిన తర్వాత ఇంకా ఇంకా చాలా చాలా బాగున్నాడు. సేమ్ చిన్ని కృష్ణుడు అల్లేనే ఉన్నాడు. నాకైతే చాలా చాలా నచ్చేసింది. సో ఇక్కడ నేనైతే ఎల్లో కలర్ యూజ్ చేస్తాను అనమాట. నాకైతే ఆ కలర్ బాగుంటుంది అనిపించింది, నేను దాన్ని అయితే వాడుతున్నాను. నీకు లాస్ట్ వ్లాగ్లో కూడా కొంచెమే పెయింట్ ఉంది కాబట్టి కొంచెమే ఎల్లో కలర్ యూజ్ చేసా కదా. ఇప్పుడు నేను పెయింట్ తీసుకున్నాను అనమాట, తీసుకొని యాడ్ చేస్తున్నాను. చుట్టూ అయితే నేను ఇంకా బ్రౌన్ కలర్ ఇంకా అది యాడ్ చేస్తున్నాను. బ్రౌన్ లైక్ ఏం బ్రౌన్ అంటారు తెలియదు, మామూలుగా అదేంటి ట్రీ కలర్ అంటారు రకరకాలుగా. సో దట్స్ వై నాకైతే ఆ కలర్ నచ్చింది. కొత్తగా ట్రై చేద్దామని నేను ట్రై చేశాను. బిఫోర్ అయితే నేను ఫుల్ సేమ్ ఒకే కలర్ వేసేసేదాన్ని. సరే ఎప్పుడు ఒకేలాగా కాకుండా కొత్తగా ట్రై చేస్తాం, వస్తే వచ్చింది లేకపోతే పోయినా కానీ మళ్ళీ చేసుకోవచ్చు, అది మన చేతిలో పనే కదా అని నేను కొత్తగా ట్రై చేశాను. కానీ కొత్తగా ట్రై చేసినా కానీ చాలా చాలా బాగుంది. చిన్ని కృష్ణుడు ఎంతైనా చాలా అందంగా ఉన్నాడు. దట్స్ వై మీకు నా ఆర్ట్ ఎలా ఉంది, నేను ఎలా చేశాను, పెయింటింగ్ వేసిన తర్వాత ఎలా ఉంది అనేది చెప్పడం మాత్రం మర్చిపోకండి. సో మీరు అలా చెప్తే నేను ఇంకా కొత్త కొత్త బొమ్మలు ఇంకా చాలా చాలా తయారు చేస్తాను అనమాట. నెక్స్ట్ వ్లాగ్ కానీ ఆ పై వచ్చే వ్లాగ్ కానీ నేను ఇంకో బొమ్మ చేస్తున్నాను, క్యూలింగ్ ఆర్ట్. సో దట్స్ వై అది కూడా నేను చూపిస్తాను. సో ఇప్పటికైతే ఈ బొమ్మ చూసేయండి, ఎలా ఉందో చెప్పడం మాత్రం మర్చిపోకండి.
ఇక్కడైతే పెయింటింగ్ వేయటం కంప్లీట్ అయిపోయింది. పెయింటింగ్ వేసిన తర్వాత ఎలా ఉందో చూడండి. మీకు ఎలా ఉందని కూడా చెప్పండి. ఒకవేళ ఇంకా ఇంప్రూవ్ చేసుకోవాలని చేసుకుంటా. ఇక్కడికి ఈ అమ్మాయి చూడండి. మీ అక్క జ్వరం వస్తే నీకేమైంది వెళ్ళటానికి? వెళ్ళవా? రేపు కూడా వెళ్ళవా? తగ్గిపోతే నువ్వు ఒక్కదానివే వెళ్తావా? శైలు వస్తే వెళ్తావా? సరే. వాళ్ళ అక్కకు ఫీవర్ వచ్చినంత అనలేదంటే నాకైతే ఆ ఛాన్స్ లేదు. ఎందుకంటే మా అన్నయ్య నేను స్కూలింగ్ వెళ్ళేటప్పటికే తనకు కాలేజీకి వెళ్ళిపోయాడు. కాలేజీ వచ్చే వాళ్ళకి వచ్చేసింది నా స్కూలింగ్ కంప్లీట్ అవ్వకముందలే. సో ఇద్దరు కొంచెం 2-3 ఇయర్స్ గ్యాప్ ఉండేటప్పటికి వాళ్ళ అక్క మానేసింది అనుకో, తను మానేసింది. సో అలా ఉంటుందన్నమాట. ఇక్కడైతే మేము బయటకు వచ్చాము. ఎందుకంటే మొన్న బుడ్డిగాడ్ ఫంక్షన్ ఫొటోస్ ఉన్నాయి. అది ఆ ఫొటోస్ తీసుకోవడానికి వచ్చాము. మేమైతే అక్కడ చాలాసేపు వెయిట్ చేశాను. వెయిట్ చేసినందుకు ఆయన అప్పటికే నెట్ లేదని ఏదో చెప్పేశారు. ఇంక మేమేం చేస్తాం. కానీ అక్కడ వ్యూ చాలా బాగుందని నేను తీశాను. సో ఇక్కడ బుడ్డి పాప చూడండి ఎంత క్యూట్గా ఉందో. నాకు పిల్లలంటే భలే భలే ఇష్టం. వాళ్ళని చూడంగానే క్యూట్గా ఉంటారు కాబట్టి. సో చూడండి, నేను ఇంకా ఆ తర్వాత ఇంటికి వచ్చేసాను అనమాట. ఇంటికి వచ్చేసిన తర్వాత ఇంకా నేను లంచ్ చేశాను. ఏకంగా బ్రంచ్ చేశాను అనమాట. ఇక్కడ ఆ రోజు నాకైతే ఒట్టి పప్పే, వాళ్ళకైతే సాంబారు. ఏం చేస్తాం, ఇంకా నిన్న తెచ్చిన జున్ను తిన్న తర్వాత కొంచెంసేపు అలా నడిచాను అనమాట. మళ్ళీ సాంబార్ పెట్టేది కూడా నేనే, వాళ్ళేం పెట్టుకోరు, మళ్ళీ నేనే పెట్టాలి. నేను వచ్చినప్పుడు కనీసం ముక్కలైనా కట్ చేసి ఉంటే నేను సాంబారు పెట్టి తినేదాన్ని, కానీ చేయలేదు. సో నేనేం చేయలేను అనమాట. సో ఇక్కడ పెయింట్ అయితే మొత్తం ఆరిపోయింది. అప్పుడు పెట్టాను. ఇక్కడ మా బుడ్డిగాడు చూడండి లేచాడు, ఆడుకుంటున్నాడు క్యూట్గా. ఆ బొమ్మ నోట్లో పెట్టుకోవాలంటే అది రాలేదని చాలా గోల్ చేశాడు. అదంటే సరిగ్గా ఉండలేదంటే పడిపోతుందంట. వాడు సరిగ్గా పట్టుకోవద్దే పడిపోయింది కదా పిల్లలు. సో చాలా క్యూట్గా అనిపించింది. సో ఇక్కడ నేనైతే సాంబార్ ఎండింగ్లోకి వచ్చిందనమాట. ఇక్కడ నేను పప్పు వేసాను. మామూలుగా సాంబార్ చేయటం తేలికే కదా, సాంబార్ కదా వీటిని పప్పుచారు అంటారు. సో చాలా బాగున్నాయి. ఇక్కడ మా బుడ్డిగాడేమో చాలా పని చేశాడు, చాలా కష్టపడిపోయి పడుకున్నాడు అనమాట. అంత పని చేశాడంటే ఆ రోజు అలా కష్టపడి బాల్ పడటానికి చాలా ట్రై చేశాడు. కానీ ఎంతసేపు చూడు మళ్ళీ చూడవాడు ఇక్కడ మా అమ్మకి అయితే చాలా గేమ్ పిచ్చి పట్టింది అనమాట. యారో గేము. పొద్దున్న లేచిన కాడి నుంచి ఆ గేమ్ ఇదివరకు కనీసం యూట్యూబ్ అయిన చూసేది కొంచెం ఎక్కువగా. అంటే ఖాళీ దొరికినప్పుడే మా అమ్మ ఎక్కువగా బిజీగానే ఉంటారు పాపం. సో ఇక్కడ అదే ఆడుతున్నారు అనమాట ఖాళీ దొరికినప్పుడు. ఇక్కడ ఆ రోజు లహరి వెళ్ళిపోతుంది ఊరు. అందుకని బుడ్డిగాడిని ఎత్తుకున్న బుడ్డిగాడు కూడా కొంచెం అలవాటు అయ్యారు కదా మనుషులు. వాడు చూడంగానే గుర్తుపట్టేస్తున్నారు. ఇక్కడ చూడండి పెద్దమ్మను కూతురు మూమెంట్స్ అనమాట, వాళ్ళ ప్రేమ అనమాట, వెళ్ళిపోతున్నారని. సో ఇక్కడైతే నేను తను దింపడానికి బస్సు దగ్గర దాకా వచ్చాను అనమాట. బస్సు మా ఊళ్ళోనే ఆగుతుంది తను వెళ్తానికి. సో దట్స్ వై నేను కూడా తనతో పాటు వెళ్ళి దింపొస్తున్నాను. బస్సు మేము వచ్చిన 5 మినిట్స్కి ఒక 10 మినిట్స్కి ఏమో వచ్చింది. మాకు కొంచెం అంటే మా ఇంటికి బస్సు ఆగే కాడికి కొంచెం దగ్గరే. సో తను వెళ్ళిపోతుంది అనమాట. తను ఉన్నప్పుడైతే చాలా బాగా ఎంజాయ్ చేసాము, బాగా ఆడుకుంటున్నారు. బుడ్డిగాడిని అందరూ బుడ్డిగాడిని మిస్ అవుతున్నారు. ఇక్కడ టీ పంపకాలు అనమాట. నేను చెప్పాను ఎన్నిసార్లు తాగకూడదు. టీ అంటే మంచిదే, కానీ టీ తాగటం మంచిది కాదు కదా. సో ఇక్కడ టీ లేని నీళ్ళు ఉండలేదన్నమాట. మా బుడ్డిగాడేమో అప్పుడే హాస్పిటల్కి వెళ్ళి వచ్చాడు. సో ఇంకా పాపం చిరాకు కనిపించి కొంచెం సేపు మారం చేసి పడుకున్నాడు. అప్పటికే ఈవినింగ్ అయిపోయింది. ఇంకా ఆ రోజు ఈవినింగ్ అయితే మా ఇంట్లో వాళ్ళు అడిగారని తెప్పాల చెక్కలు వేస్తున్నారు. వీళ్ళు ఎంతమందికి తెప్పాల చెక్కలు అంటే ఇష్టం అంటే కొన్ని ఊళ్ళలో కొన్ని రకరకాలు పిలుస్తారు. మా వైపు అయితే తెప్పాల చెక్కలు అంటారు. నాకైతే నేనైతే అంత పెద్ద ఇష్టం ఉండదు. ఏంటో నాకు ఎక్కువగా పునుగులు అయ్యే ఇష్టం ఎక్కువ సార్. సో ఇక్కడ ఈక్షితాను ఇంకా వాళ్ళు వచ్చారు స్కూల్ నుంచి, వచ్చి బొడ్డోడితో ఆడుకుంటున్నారు. ఇంక ఈవినింగ్ డిన్నర్ అయితే నాది 2 ఎగ్స్ అండ్ గోధుమ రవ్వ అన్నం, సాంబార్, అప్పడం అనమాట. సో ఇక్కడైతే నేను తినగానే కూర్చొని కదా, సో నడుస్తున్నాను. నా డిన్నర్ ఆల్మోస్ట్ ఆ రోజు కొంచెం ఇంచుమించు 7:35 7:40 అలా అయిపోయింది.
కొంచెం ఎర్లీగా తినడానికి ట్రై చేస్తున్నా. మార్నింగ్ కూడా కొంచెం ఎర్లీగా తినాలి. ఇంకా ఇక్కడైతే మమ్మ తెప్పాలు చెక్కలు వేస్తున్నా. నేనైతే ఏం తీసుకున్న నైట్ మళ్ళీ తెల్లారే నేను తీసుకునేది. నాకైతే అంత తినాలని క్రేవింగ్స్ కూడా లేవు, వాటి మీద అంత ఇంట్రెస్ట్ లేదు. సో దట్స్ వై ఇక్కడ నేను మన్నని అడుగుతున్నాను ఎలా ఉందో మీరేనా. అదే ఎలా ఉన్నాయి? ఇక్కడితో వ్లాగ్ అయితే ఎంజాయ్ చేస్తున్నా. హోప్ మీ అందరికీ నా వ్లాగ్స్ నచ్చితే అనుకోండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.